बाबा की जय। అవతార్ మెహర్ బాబా की జై। అవతార్ మెహర్ బాబా की జై। అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం గ్రూప్ కి ఈ రోజు గురువారం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై మెహర్ బాబా. బాబా నాకు ఈ కార్యనిర్వహణ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 7 అవగానే నా ప్రేయర్ చేయడానికి సీత గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా చేయండి. సీత గారు ప్రేయర్ చేయండి. జై బాబా అండి, జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్తిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికిని మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగుమా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగచేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును
మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగువో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్లా మాకందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. ప్రియతమ మెహర్ బాబా, నీ పిలుపుతో నిన్నాశ్రయించిన ఈ అంతరాత్మ దేహ తాదాత్య భావన ఉన్నప్పటికీ నీ సేవాభాగ్య తత్పరతకు, నీ అనుగ్రహముతో ఉపయుక్తమవుతున్న ఈ శరీరముతో దివ్య ప్రేమానుగ్రహమునకు లోనై ఆ అనుభూతిని నిరంతరం పొందాలనే తపనతో నీ నామస్మరణ చేయ సంకల్పించింది. మేముగా చేయలేని ఈ కార్యాన్ని మాచే చేయించగలిగే శక్తివంతుడవు. కరుణించి అట్టి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి మమ్ములను తరింప చేయవయ్యా. నీ నామమే లక్ష్యమై, నీ నామమే ఆజ్యమై, నీ నామమే జీవమై, నీ నామమే సర్వమై చివరకు ఈ ఆత్మ మారేలా అనుగ్రహించు తండ్రి. అనంత కరుణా స్వరూపుడవగు ఓ ప్రేమ తండ్రి, ఇవే నీకు ఈ దాసుని నమస్సుమాంజలులు. నీ ప్రేమతో సంప్రాప్తమైన ఈ జీవనపు నేటి సమస్త కార్యాచరణములు నీకే అంకితమనర్చుచున్నాము. మా తలపులలో తలపువై, మా పలుకులలో పలుకువై, మా భావాలలో భావుకతవై, మా చేతలకు దర్శకునివై, మేము ఎవరిని నొప్పించకుండా, మాచే ఎవరును బాధింపబడకుండా, ఇతరుల వలన మేము ఎలాంటి బాధలకు గురికాకుండా కర్తవ్య నిర్వహణలో కృతకృత్యులము కాగలుగుటకు, నిజాయితీగా వ్యవహరించగలుగుటకు, నిస్వార్థముగా సంచరించగలుగుటకు, నిరంతరము నీ చింతనతో మనగలుగుటకు, నీ ప్రేమ సందేశ వ్యాప్తిలో భాగస్వాములమగుటకు, నీ నామస్మరణంతో కడతేరుటకు ఆశీర్వదించి అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కగా ప్రార్థన చేశారు. లాస్ట్ ని మీరు చేసిన ప్రార్థన కుదిరితే కనుక గ్రూప్ లో పెట్టండి. జై బాబా ప్లీజ్. జై బాబా. జై బాబా. చాలా చక్కగా ఉంది. బాబాని మనం అన్ని విధాల మనం కోరుకుంటున్నాము. ఆయన ఆశీస్సులుంటే అన్ని కూడా మనం పొందగలుగుతాము. జై బాబా అండి. చాలా బాగుంది. జై. థ్యాంక్ యూ. ఇప్పుడు మూర్తి గారు నమో మెహర్ బాబా చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సాగరలక్ష్మి ఆంటీ గారు సర్వశక్తిమయ భగవాన్ చేయడానికి రెడీగా ఉంటారు. జై బాబా మూర్తి గారు. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహర్ బాబా, జోహారులివే శ్రీ మెహర్ బాబా
మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధతాంతము చేసి, అజ్ఞానాంధతాంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గము అంతరింపక, హరిషడ్వర్గము అంతరింపక, అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. మణమ్మ జై బాబా. జై బాబా అండి. నమో మెహర్ బాబా ప్రారంభ గీతమైన నమో మెహర్ బాబాని చక్కగా ఆలపించి మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు అంటే సాగరలక్ష్మి ఆంటీ గారు నా సర్వశక్తిమయ భగవాన్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సంకీర్తనలో గారు రెడీ అవ్వండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అందరికి జై బాబా. సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, सर्वलोकेश अवतार मेहरबा, सर्वात्मलकी वे परमात्मा, सर्वहृदय नुडिवे आध्यात्मा, सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा, सर्वात्मलकी वे परमात्मा, सर्वहृदय नुडिवे आध्यात्मा, रामुडनीवे कृष्णुडनीवे महम्मदुनीवे क्रीस्तु प्रभो, रामुडनीवे कृष्णुडनीवे महम्मदुनीवे क्रीस्तु प्रभो, दिव्य प्रेमा स्वरूपा मेहरबा, दिव्य प्रेमावतार मेहरबा, दिव्य ज्ञानानंद प्रेम सागर, दिव्य प्रेमानुभूति प्रदायक, सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा, सर्वात्मलकी परमात्मा, सर्वहृदय नुडिवे आध्यात्मा, सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, सत्यमुनीवे नित्युडनीवे सकलाधारुडनीवेरा, पंच सद्गुरुले निन्नु पिलुवगा, परम प्रेमा प्रसादंबुनीयगा, पंच सद्गुरुले निन्नु पिलुवगा, परम प्रेमा प्रसादंबुनीयगा, ఆత్మ జాగృతినే అందరును పొందగా, అవతరించితివి అల్లా మెహరుబా, सर्वशक्तिमय भगवान मेहरबा,
सर्वलोकेश अवतार मेहरबान सर्व आत्मलकी परमात्मा सर्व हृदय ग्रूढ़ीवे आध्यात्मा। अवतार मेहर बाबा की जय बाबा। थैंक यू बाबा। जय बाबा। జై బాబా. జై బాబా అండి. ఆంటీ గారు చాలా చక్కగా సర్వశక్తిమయ భగవాన్ ని చక్కగా ఆలపించారు. ఇక్కడతో మన ప్రార్థన అదే విధంగా ప్రార్థనా గీతమైన నమో మెహర్ బాబా అయింది. సర్వశక్తిమయ భగవాన్ అయింది. తర్వాత సంకీర్తనలుగా ముందు మనం ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అంటే, బాబా ఫస్ట్ టైము ఆంధ్ర పర్యటన చేశారు. అది ఈ రోజు అంటే 16/1/1953 సంవత్సరంలో బాబా ఆంధ్ర పర్యటన చేశారు. చేసినప్పుడు ఆంధ్ర పర్యటన చేసినప్పుడు ఈ ఈ ప్రారంభ గీతమైన నమో మెహర్ బాబా అనే గీతాన్ని బాలగోపాల భాస్కర్ రాజు గారు గానం చేశారు. ఆయన ఈ పాట రాసిందేమో ఆయన అన్నగారైన రామభద్రరాజు గారు గీతాన్ని వ్రాశారు. ఈ కీర్తన పాడినప్పుడు బాబా విని బాగా ఆనందించారు. ఆనందించిన తర్వాత ఈ ఆంధ్రాలో ఎప్పుడూ కూడా మనం ఏ సాహస్ చేసుకున్నా కూడా ఈ గీతాన్ని ప్రారంభ గీతంగా మనం పాడుకుంటూ ఉంటాము. అది ఇంకా ఆ పరిపాటి అన్నమాట. ఇంకా అసలు మనం ఏ కార్యక్రమైనా మొదలు పెట్టామంటే నమో మెహర్ బాబా అనేది మనం ప్రారంభ గీతంగా మనం పాడుకుంటూ ఉంటాము. జై బాబా. అందరికీ ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా వాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జీవన్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. వాణి గారు. జై బాబా అండి. నామణి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. ఏ రీతి నిను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిను నేను సేవింతురా. వేదాలే నిన్ను పొగడ విఫలత నొందగా వేదాలే నిన్ను పొగడ విఫలత నొందగా వేద పురుషుడ నీవు భువినవతరించి వేదాలే నిన్ను పొగడ విఫలత నొందగా వేద పురుషుడ నీవు భువినవతరించి ఏ దారి తెలియక తపించు నన్ను ఏ దారి తెలియక తపించు నన్ను పాదాల దరి చేర్చి సేద తీర్చిన నిన్ను పాదాల దరి చేర్చి సేద తీర్చిన నిన్ను. ఏ రీతి నిను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిను నేను సేవింతురా. పలు దేశములనందు పలుమార్లు పయనించి పలు దేశములనందు పలుమార్లు పయనించి పలు బాధలకొచ్చి పలు ప్రేమికుల చేర్చి పలు దేశములనందు పలుమార్లు పయనించి పలు బాధలకొచ్చి పలు ప్రేమికుల చేర్చి పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి పరమాత్మ నీ ప్రేమ ఆలింగనములిచ్చి పరతత్వమెరిగించి ప్రణతులందిన నిన్ను పరతత్వమెరిగించి ప్రణతులందిన నిన్ను. ఏ రీతి నిను నేను సేవింతురా
పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిను నేను సేవింతురా సర్వేశ నీ దివ్య సౌందర్యమునుగాంచి సర్వేశ నీ దివ్య సౌందర్యమునుగాంచి సంశయములు తొలగి సమ్మోహితుడనైతే సర్వేశ నీ దివ్య సౌందర్యమునుగాంచి సంశయములు తొలగి సమ్మోహితుడనైతే సర్వజీవులయందు నిను గాంచి తరించు సర్వజీవులయందు నిను గాంచి తరించు సమదృష్టి కలిగించి సద్గతుల నడిపించు సమదృష్టి కలిగించి సద్గతుల నడిపించు ఏ రీతి నిను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిను నేను సేవింతురా సేవింతురా సేవింతురా. అవతార్ మెహర్ బాబా కే జై బాబా నామగారు గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా, చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు జీవన్ గోళీ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. జీవన్ రావు గారు రెడీగా. జీవన్ గోళీ గారు చిన్న బాబా ఆంధ్ర పర్యటన చేశారు కదా, అందులో ఒక చిన్న విషయాన్ని మనం కొంచెం ముచ్చటించుకుందాము. నీచే బాబా ఏ ఫోన్ చేసిన నేను ఇప్పుడు ఎక్కడ వచ్చిన తర్వాత టైం కూడా ఉంటుంది. బాబా ఆంధ్ర పర్యటన చేసినప్పుడు అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన ఏంటి అంటే, బాబా ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎలా ఉందంటే అక్కడ ఉండే వాతావరణం అంతా కూడా చాలా పరివర్తన చెంది ఉంది. ఎలా ఉందిట పరిసరాల్లో వేరే ధ్వని, అంటే బాబా 2 వారాలు అక్కడ ఉన్నారు కదా, ఆ 2 వారాల్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడా కూడా వేరే ఇంకా ఏ ధ్వని కూడా వినిపించలేదట. బాబా యొక్క ప్రేమ జ్వాలతో ఆ ఉత్పన్నమైన ఒకే ఒక్క నాదం మాత్రమే అక్కడ వినబడి, అక్కడ వృక్షాలు, లతలు, వికసించే పుష్పాలు, వీచే గాలులు, మొత్తం ప్రకృతి అంతా కూడా ఎలా ఉందట, ఆనంద ఉత్సాహంతో పరవశించిపోయిందట. నిర్జీవ పదార్థాలు కూడా, అంటే కదల్లేని నిర్జీవంగా ఉండే పదార్థాలు కూడా ప్రాణం పోసుకున్నట్లు అయిపోయాయట. దివ్య ప్రేమను గ్రోలి మత్తిల్లి అవన్నీ కూడా ఆ ప్రదేశం అంతా కూడా అద్భుత వాతావరణంతో అలరారింది అంటూ ఇక్కడ తెలియజేశారు. జై బాబా. ఇప్పుడు జీవన్ గోళీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రకాష్ రావు గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా. జై బాబా, అందరికి జై బాబా. ప్రేమమయా కావుమయా, ప్రేమమయా కావుమయా, ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా, ప్రేమమయా కావుమయా, దేవాది దేవా దయాసాగరా, దివ్యావతార పరాకేలరా,
దేవాది దేవ దయా సాగరా దివ్యావతార పరాకేలరా పాప పంకిలము ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలివు పరవేల పరమేశ్వర ప్రేమమయా కావుమయా కలుషమ్ములను గాపు పరుణాకరా నిరతమ్ము నిను గొల్వ వరమీయరా కలుషమ్ములను బాపు కరుణాకరా నిరతమ్ము నిను గొల్వ వరమీయరా ఉభయ తారకం నీనామో ఉభయ తారకం నీనామో అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణము నీవే సదా వందిత సుందర వదన పావరా సుందర వదన పావనా వందనమిదే కరుణాభరణా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేశ మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా ప్రేమమయా కావుమయా. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి, జై బాబా. చాలా చాలా చక్కటి సంకీర్తన, మీరు కూడా అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. అంటే ప్రకాష్ రావు గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. ప్రకాష్ రావు గారి తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. విజయలక్ష్మి గారి తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. మీరు పాడే ముందర ఒక చిన్న సంఘటన చెప్పుకుందాము. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ బాబా మొదట పర్యటించినప్పుడు అది ఎప్పటి నుంచి 1947 సంవత్సరం నుండి 5 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రేమికులు బాబాను తమ ప్రాంతానికి వచ్చి ఆయన భౌతిక సాహస భాగ్యాన్ని ప్రసాదించమని వారందరూ కూడా వేడుకుంటూ ఉన్నారట. అది ఎప్పుడు 1953కి తీరింది. ఆ అవకాశం వచ్చింది అందరికీ అంటూ ఇక్కడ తెలియజేస్తూ, అదే బాబా ఇక్కడికి రాకముందే అందరికీ కూడా ఎన్నో అనుభవాలు కలిగాయి. కొంతమంది అయితే ఆయన్ని కళ్ళలో చూశారు, కొంతమంది నిజంగానే చూశామని వారందరూ చెప్పుకొచ్చారట. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా దైవీ మానవుని కనులారా దర్శించేందుకై ఉత్తేజంగా ఆనందంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. వివిధ పట్టణాలు గ్రామాలు అందంగా అలంకరించబడ్డాయి. బాబా వచ్చే సమయానికి అరటి చెట్లను కూడా నిలబెట్టి ప్రవేశ ద్వారాలను తీర్చిదిద్దారట. నీడనిచ్చే అందమైన పందిళ్లు వేసేశారు, మండపాలు వేసేశారు, సభా వేదికలను అవన్నింటినీ కూడా మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించేశారు. దైవీ మానవుడు కాలు క్రింద మోపకుండా ఉండేందుకు గాను అందరూ పట్టు చీరలు పరిచేశారట. ఎంబ్రాయిడరీ చేసిన చీరలు కూడా నేలంతా పరిచేశారట. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ప్రకాష్ రావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. చిన్న చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. जय बाबा, अवतार मेहर बाबा की जय।
ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను కన్నట్టి పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను కన్నట్టి దరచర్యాజీ శిరీను బానులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా సచ్చా ప్రేమికుడైన శరియజీరాని సచ్చా ప్రేమికుడైన శరియజీరాని సకుటుంబ బంధు మిత్ర బృంద పరివారము ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా ధరలో నయోధ్య శ్రీరాముడైన నిన్ను గన్నా ధరలో నయోధ్య శ్రీరాముడైన నిన్ను కన్నా దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు దశరథ కౌసల్య లక్ష్మణ సోదరులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా దివ్యావతార కృష్ణుడవైనా నిన్ను కన్నా దివ్యావతార కృష్ణుడవైనా నిన్ను గన్నా దేవకీ వసుదేవ సుభద్ర బలరాములు దేవకీ వసుదేవ సుభద్ర బలరాములు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా జెరూసలం పురవాసు యేసువైనా నిన్ను గన్నా జెరూసలం పురవాసు యేసువైనా నిన్ను కన్నా మరియా జోషపు దంపతులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా మక్కాలో మహమ్మదు అయినా నిన్ను కన్నట్టి మక్కాలో మహమ్మదు అయినా నిన్ను కన్నట్టి చక్కనైన బీబీ ఆమెనా అబ్దుల్లాలు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా మెహేరు బాబాని అవతార యుగములో మెహేరు బాబాని అవతార యుగములో మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు మహిని సజీవులై నిన్ను గొల్చు మానవులు ఎంత ధన్యులురా మెహేరు బాబా ఎంత ధన్యులురా నిరతంబు నీ జాన నిరతులై నిన్ను గొల్చు నిరతంబు నీ జాన నిరతులై నిన్ను గొలుచు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు నీ ప్రేమ పాత్రులు భాస్కర రామభద్రులు ఎంత ధన్యులురా
మెహేరు బాబా ఎంత ధన్యులురా. పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను కన్నెట్టి, పరబ్రహ్మ పరమాత్మ వగు నిన్ను కన్నెట్టి, దరశరియాది శిరీను బానులు ఎంత ధన్యులురా. మెహేరు బాబా ఎంత ధన్యులురా. जय बोलो अवतार मेहर बाबा की जय. प्रेम अवतार मेहर बाबा की जय. मौन अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు అరుణ్ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. అరుణ్ గారి తర్వాత రజనీ గారు రెడీగా ఉండాలి. విజయలక్ష్మి గారు కదా పేరు చెప్పింది. విజయలక్ష్మి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. విజయలక్ష్మి గారి తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. విజయలక్ష్మి గారు పాడే ముందరే బాబా ఆంధ్ర పర్యటన గురించిన విషయం ఇంకొకటి చిన్నగా తెలుసుకుందాము. అలా బాబా ఆంధ్ర పర్యటనకి రావడం, అవతార పురుషుడు ఈ మానవాళిచే ఏ రీతిగా సత్కరించబడాలో ఆ తీరుగానే ఆ సనాతని స్థాయికి తగ్గినట్లుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ కూడా మెహర్ బాబాను ఆహ్వానించారు. ఆ దివ్య ప్రేమ ఆలపించే మధుర సంగీతాన్ని ఆస్వాదించడానికి అన్నట్టు సిద్ధంగా ఉన్న ఈ మానవ హృదయాలతో తన ప్రేమ గీతికలను ఎంతో కుతూహలంతో పంచుకునేందుకు ప్రేమ భానుడు అంటే సూర్యుడు అనమాట. ప్రేమ భానుడు తూర్పున క్షితిజ రేఖపై ఉదయిస్తున్నాడు అంటూ ఇక్కడ తెలియజేస్తూ, ఆ ప్రేమ భానుని కిరణాలు ప్రతి ఇంటిలోకి చొచ్చుకుంటూ పోయాయి. ఆ దివ్య ప్రీతముడిని కీర్తిస్తూ రాగాలను ఆలపిస్తున్నాయి అంటూ తెలియజేస్తూ, ఇక్కడ ఆ రాగం గురించి తెలియజేస్తూ దేవదూతల గురించి, దేవతలు అలరారే అద్భుత లోకం గురించి ప్రజలు చాలా అబ్బురంగా అంటే సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దివ్య ప్రేమతో అలరారే మహోజ్వల సామ్రాజ్యం యొక్క అందచందాలు మరింత అద్భుతమైనవి. అవతారుని ప్రత్యక్ష సాన్నిధ్యంలోని మధురానుభవమే దానికి కారణం అంటూ ఇక్కడ తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. విజయలక్ష్మి గారు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ్ గారు, తర్వాత రజని గారు రెడీగా ఉండాలి. తర్వాత ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మళ్ళా. అవతార్ మెహర్ బాబాకి జై. హృదయాలను దోచే ఆనందం, హృదయాలను దోచే ఆనందం, అందాలకే అందము ఆనందం, అందాలకే అందం ఆనందం, తిరునవ్వులతో తిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితమౌ హతి కోమలమౌ మానుష వేషమో సుందరము, మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము. కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో, ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో. చిరునవ్వులతో తిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము, నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము.
సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో చిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిశారు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిశాడు తెరలని దరి చేరిన మెహరశ్రీ తెరలని దరి చేరిన మెహరశ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో చిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా ధన్యవాదాలు ఇప్పుడు తర్వాత అరుణ్ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి అరుణ్ గారి తర్వాత మెహర్ రజని గారు రెడీగా ఉండాలి మెహర్ రజని గారి తర్వాత మారుతి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి జై బాబా అరుణ్ గారు పాడే ముందర ఈ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన విషయం గురించి తెలుసుకుందాము అది జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 50 మందితో బాబా విజయవాడ నుండి తాడేపల్లిగూడెం బయలుదేరారు ఆ రైలు ఏమో రాత్రి 7:30 తాడేపల్లిగూడెం చేరింది తాడేపల్లిగూడెం చేరేటప్పటికి బాబా కొరకు స్టేషన్ లోని ఆ ప్లాట్ఫామ్ మీద వందలాది మంది ఆయన గురించి అవతార పురుషుడు గురించి వేచి ఉన్నారు అంటూ తెలియజేస్తూ అప్పుడు ఆ సమయంలో భూమి మీద జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్న దేవతలు ఆనంద బాష్పాలు వర్షపు మేఘాల్లా రూపుదిద్దుకుని పైనుండి వానజల్లులు మొదలయ్యాయి అంటే ఇక్కడ తెలియజేశారు అంటే వర్షం వచ్చిందనమాట అంటే దేవతల యొక్క ఆనంద బాష్పాలే ఆ వర్షము అంటూ తెలియజేస్తూ ఆ వానజల్లులు మొదలయ్యాయి అంటూ తెలియజేస్తున్నారు అలా అదే విధంగా వేల కొలది పూలతో నిండుగా అందంగా అలంకరించబడిన కారులో బాబాని తీసుకువెళ్ళారట ఆ బాబాతో పాటు నారీమను మెహర్జీ ఏరుచు ధనపతిరావు గారు కూడా ఆ కారులో కూర్చుని బాబాతో పాటు వెళ్ళారట మిగిలిన వారంతా కూడా బాబా వెనుక కార్లలో బస్సుల్లోను పెద్ద ఊరేగిస్తూ అందరూ కూడా బయలుదేరారు ఆ బయలుదేరేటప్పుడు కూడా ఎలా ఒక స్టేషన్ నుండి బ్యాండ్ మేళంతో ఊరేగింపు వస్తుండగా భక్త బృందం అంతా కలిసి ముక్త కంఠంతో నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా అవతార్ మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా అంటూ మధురంగా గానం చేస్తూ బాబాని తీసుకువెళ్ళారట తాడేపల్లిగూడెం అవతార్ మెహర్ బాబాకి జై అరుణ్ గారు జై బాబా సంకీర్తన చేయండి తర్వాత మెహర్ రజని గారు రెడీగా ఉంటారు జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై తెలిసిందిలే మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే
మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలోనే హాయున్నది. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలోనే హాయున్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని. ప్రేమించి సేవించి తరించరా, తరించరా. తెలిసిందిలే, తెలిసిందిలే. మెహర్ బాబాని ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు. లోకాల నేలే లోకేశుడు, లోకేశుడు. తెలిసిందిలే, తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువిపైకి దిగి వచ్చిన, దివి నుండి భువిపైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు. మెహరీషుడు సర్వేశుడు. తెలిసిందిలే, తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, తెలిసిందిలే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మణిరత్నం గారు మీకు జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు మెహరోజుని గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. బాబా ఆంధ్ర పర్యటనలో అది జనవరి 18 ఆదివారం నాడు బాబా డాక్టర్ ధనపతిరావు నాయుడు గారి ఇంటికి బాబా వెళ్ళారు. అక్కడేమో ఉదయం 9 నుండి 10 వరకు మొదటగా బీదల కార్యక్రమం బాబా నిర్వహించారు. ఎప్పటి అలాగే 7 నిరుపేదల కాళ్ళు కడిగి వాటిపై తన శిరస్సు ఉంచి ఒక్కొక్కరికి 51 రూపాయలు ప్రసాదంగా బాబా అందరికి ఇచ్చారు. తర్వాత బావిశెట్టి మురళీధర్ అనే 17 సంవత్సరాల బాలుడి పాదాలను కూడా బాబా కడిగి వాటిపై బాబా తన శిరస్సు ఉంచి 14 రూపాయల దక్షిణగా ఆ బాలుడికి కూడా ఇచ్చి ప్రతిరోజు నిద్రపోయే ముందు తన నామాన్ని ఉచ్చరించమని బాబా ఆ బాలుడిని ఆదేశించారు. అంతేకాక ఎప్పుడు అబద్ధం ఆడవద్దని, ఎటువంటి చెడు పని చెయ్యవద్దని కూడా బాబా ఆదేశించారు అంటూ ఇక్కడ తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ రజనీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. రజనీ. జై బాబా మణి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి
నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. మౌన భాషి నీవేనట, నీవేనట, నీవేనట. మౌనమూర్తి నీవేనట, నీవేనట, నీవేనట. మౌన భాషి నీవేనట, మౌనమూర్తి నీవేనట. మౌన భాషతోనే మా ఎదలు దోచుకుందువట. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నీ ప్రేమయ చాలునయ్యా, చాలునయ్యా, చాలునయ్యా. నీ కరుణయ చాలునయ్యా, చాలునయ్యా, చాలునయ్యా. నీ ప్రేమయ చాలునయ్యా, నీ కరుణయ చాలునయ్యా. నీ ప్రేమ కరుణలో మాకు ప్రసాదించుమయ్యా. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నీ నామమే చాలునట, చాలునట, చాలునట. నీవే మా గమ్యమట, గమ్యమట, గమ్యమట. నీ నామమే చాలునట, నీవే మా గమ్యమట. నీ నామంతో మమ్ములు నీ దరికి చేర్చుమయ్యా. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట. ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ప్రేమనిచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మణి. జై బాబా అండి. రజని గారు చాలా చక్కగా సంకీర్తన బాబాకి మాకు వినిపించినందుకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి, జై బాబా, మారుతి ధనలక్ష్మి గారు సంకీర్తన చేయడానికి రెడీగా ఉండాలి. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. బాబా ఇంకా లాస్ట్ ని ఇంకేంటంటే ఇంకా చాలా ఉంది. అది బాబా ఆంధ్ర పర్యటన చేసినప్పుడు అలాగే బాబా సారీ ధనలక్ష్మి గారు సంకీర్తన చేయండి. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. బాబా ధనలక్ష్మి గారు సంకీర్తన. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించమయ్యా. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా,
మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ఆచరించలేమో నీ సూక్తులన్నీ అనుసరించలేమో నీ బాటలోనా ఆచరించలేమో నీ సూక్తులన్నీ అనుసరించలేమో నీ బాటలోనా ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేమో ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేమో నిన్నే కోరినాము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం అవతార్ అందరికీ జై బాబా. నాగమణి గారు మీకు జై. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన. ఇద్దరు కూడా సులోచన గారు మీరు చేస్తుంటారు. ఇద్దరు చాలా చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. అయితే తర్వాత ఆనంద్ కుమార్ గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. హారతి చేయడానికి శర్మ గారు రెడీగా ఉండాలి. బాబాకి హారతి చేయడానికి. ఈ ఆంధ్ర పర్యటనలో జరిగిన లాస్ట్ సంఘటన మనం తెలుసుకుని తర్వాత ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేస్తారు. అదే విధంగా అంతా జరుగుతుంది. గాడేకర్ ఏమో హారతి పాడుతుండగా బాబా ఉన్నట్టుండి బయటకు లేచి వెళ్ళారు. వెళ్ళి 50 గజాల దూరంలో ఉన్న ఒక చిన్న ఇంటి గుమ్మం ముందు బాబా వెళ్ళి కూర్చున్నారట. ఆ ఇంట్లో ఉన్న వారి వైపు బాబా ప్రేమగా చిరునవ్వుతో వాళ్ళందరినీ చూస్తూ నవ్వారట. వారంతా కూడా ఆశ్చర్యంగా బాబా అలా వెళ్ళిపోవడం, నవ్వడం, అదే ఆ చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళడం, నవ్వడం చూసి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. తర్వాత బాబా కొరకు కారు వచ్చింది. కారు వచ్చినప్పటికీ కూడా ఆ కారుని మళ్ళా కారులోంచి దిగిపోయి బాబా ఆ చిన్న ఇంట్లో ఉన్న వారికి తన ప్రేమను పంచి ఇచ్చి డాక్ బంగ్లాలో ఉండేవారు కదా, వసతి ఏర్పాటు చేశారుగా, మళ్ళా డాక్ బంగ్లాకి వెళ్ళిపోయారట. అసలు ఇందుకే ఆ చిన్న ఇంట్లో ఉన్న వ్యక్తి అట్టడుగు వర్గానికి చెందిన హరిజనుడని, అతడు పందులను పెంచుకుంటూ జీవిస్తాడని, అతడు హరిజనుడు కావడం వల్ల బాబా దర్శనానికి రాలేకపోయానని ఆ తర్వాత అందరికీ తెలిసింది. ఏంటంటే ఆ రోజుల్లో అందరూ కూడా నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళని ఎవరిని కూడా కొంచెం దూరం పెట్టేవారు కదా. అతను అనుకున్నట్ట, ఎంతో బాధపడ్డట. అంటే ప్రజలే కాదు మమ్మల్ని దూరం పెట్టడం, భగవంతుడు కూడా మమ్మల్ని దూరం చేస్తాడా? నేను ఎంత దురదృష్టవంతుడిని. అంటే భగవంతుడు అతి సమీపంలోకి వచ్చి ఉన్నా కూడా ఆయన్ని దర్శించుకోలేకపోయాను, నిర్భాగ్యుడు నేను అనేసి అతను ఎంతో బాధపడుతూ ఉన్నట్ట. అంటే భగవంతుడు కూడా నన్ను ద్వేషిస్తాడు. ఆయన వేలాది మందికి దర్శనం ఇచ్చారు, దర్శన భాగ్యాన్ని కలిగించారు, ప్రసాదించారు. కానీ నేను ఒక్క క్షణం కూడా
ఆయన దర్శించుకోలేని నిర్భాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అంటూ అతను చాలా బాధపడుతూ ఉన్నట్ట. ఆ సమయంలో బాబా వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళేప్పటికీ అతను ఆశ్చర్యపోయి, అతను బాధపడుతున్న సమయంలోనే దైవీ మానవుడైన అవతార పురుషుడు ఆ చిన్న గుడిసెకి వెళ్ళి కూర్చున్నారు. చూడండి, అంటే హృదయాంతరాల్లోంచి ఆ భగవంతుడిని పిలిస్తే ఆయన సాక్షాత్కరిస్తారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అంత బాధ ఏ వర్గానికి చెందితే ఏమిటి, ఎలాంటి వాడైతే ఏంటి, భగవంతుణ్ణి హృదయాంతరాల్లోంచి పిలిచాడు కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి అతని గుమ్మం ముందర కూర్చున్నారు అంటూ అసలు ఆ బాబా దృష్టిలో నిమ్న జాతి వాళ్ళని కానీ, ఏదో పెద్ద కులం వాళ్ళు కానీ, ఉన్నవాడని కానీ, లేనివాడని కానీ అలాంటివి ఏమీ ఉండవు కదా భగవంతుడి దృష్టిలో. కానీ అతను బాధపడుతున్న అంతరంగం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి అతన్ని స్వయంగా భగవంతుడే అతని దగ్గరికి వెళ్ళి దర్శనం ఇచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. హారతి చేయడానికి శర్మ గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. ఆనంద్ కుమార్. జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్. అవతార్ మెహర్ బాబాకి జై. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ సేవయ సకలార్థం మెహరు బాబా, నీ సేవయ సకలార్థం మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో, తను మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో. సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో, తను మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో. హృదయము నీ దేవలమై నిలుచునెప్పుడో, హృదయము నీ దేవలమై నిలుచునెప్పుడో. ఆనాడే నీ వారము మెహరు బాబా, ఆనాడే నీ వారము మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము. హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము. కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనుల చూడలేని నన్ను కనికరించుమా. కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరం ఆలపించని. మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరం ఆలపించని. ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని.
ప్రేమ రసాస్వాదనలో పరవశించని ప్రేమ రసాస్వాదనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని మెహర్ శ్రీ అనరాధ పలుకుతావని మెహర్ శ్రీ అనరాధ పలుకుతావని మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా నీ నామం ప్రేమమయం మెహరు బాబా నీ రూపం అపురూపం మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ సేవయ సకలార్థ మెహరు బాబా నీ సేవయ సకలార్థ మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ నాగలక్ష్మి సారీ నాగమణి గారు జై బాబా అమ్మ జై బాబా అండి జై బాబా వాణి గారు కూడా ఉన్నారా ఏంటి గొంతు వాణి గారు ఉన్నారు పార్తి టీచర్ గారు ఉన్నారు లలితా సుందరి గారు కూడా ఉన్నారు స్వాతి బాబా కామేశ్వరరావు మేషారు కూడా ఉన్నారు ఇక్కడే జై బాబా ఎలా ఉందండి ఇప్పుడు బాగుందా జై బాబా అందరికి జై మేర్ బాబా తెలియజేయండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిపించారు బాబా అందులో ఇలాగా బాబా సమక్షంలో అందరం కలిసాం మళ్ళీ కాకపోతే సంకీర్తన చేయండి వాళ్ళ మనవడు సాకేత్ బర్త్డే ఈ రోజు ఆ బర్త్డే చిన్న సెలబ్రేషన్ బాబా సమక్షంలో జరుపుకోవడానికి అవకాశం దొరికింది ఆయన ఆరోగ్యం కూడా బాగుంది బాబా ఆ దయతో అది జై బాబా ఇంకో సంకీర్తన కామేశ్వర మాస్టర్ కి వాళ్ళందరికీ జై మెహర్ బాబా తెలియజేయండి జై మెహర్ బాబా శర్మ గారు ఎక్కడే ఉన్నారు జై బాబా చెప్తున్నారు మేము మచిలీపట్నంలో కలిసామండి మిమ్మల్ని జై మెహర్ బాబా శర్మ గారని మచిలీపట్నంలో కలిసాము అని చెప్తున్నారు ఆయన జై బాబా శర్మ గారు జై బాబా అండి ఇంకో సంకీర్తన చేస్తారా చెయ్యండి అందరూ ఉన్నారుగా సరే సరే అయితే అవకాశం మీరు ఇస్తామనంటే బాబా మీ ద్వారా ఇస్తామంటే చేస్తాం ఖచ్చితంగా మనం ఇంకా రేపు కీర్తించుకుంటున్నాం అంతే బాబా ఇచ్చిన సమయం 8 గంటలు అయినప్పటికీ కూడా మనం స్మరించుకుంటున్నాము ఇంకో కీర్తన చేయండి సరే సరే అయితే జై బాబా అమ్మా అవతార్ మెహర్ బాబా की जय దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా
పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు రాసేది ఆతడే, తలరాతలు రాసేది ఆతడే. ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని. వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైన చూడగలేని సర్వాత్మని. మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహరు శ్రీగా ఆజుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మేరు బాబా బాబా మేరు బాబా తండ్రి మేరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. స్పెషల్ థ్యాంక్స్ నాగమణి గారు, మీకు బాబా వారిది ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ జై బాబా. జై బాబా. అండి జై బాబా జై బాబా. మేము మాకు బాబాకి ఇంత మంచి సంకీర్తనలు మీరందరూ కలిసి వినిపించినందుకు మీకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జై మెహర్ బాబా. ఆ సాకేత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై బాబా అండి. జై బాబా జై మెహర్ బాబా. జై బాబా అండి. ఇప్పుడు హారతి, ఒక నిమిషం మౌనము, తర్వాత మౌనావతారాన్ని మౌనంగా ఒక నిమిషం స్మరించుకుందాము. తర్వాత హారతి చేయడానికి శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. శర్మ గారు బాబా హారతి జై. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మాకి హము పరము. నిన్ను సేవించి జన్మే ధన్యం. నీ సేవే మాకి హము పరము. నిన్ను సేవించి జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోరా మది గై కోరా. శాశ్వత మౌని దరిరా నీరా. మానస చోరా మది గై కోరా. శాశ్వత మౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు. హారతి చేశాము నేడు మౌన స్వరూప. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అని. నాగమణి గారు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. జై బాబా. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై మెహర్ బాబా. సాకేతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై మెహర్ బాబా అండి. మన ఈ పుట్టినరోజు బాబా యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఆన్లైన్ లో వర్చువల్ సాహస్ ద్వారా మనం ఈ రోజు జరుపుకున్నాము. ఈ రోజు బాబా నాకు ఈ కార్యనిర్వహణ చేసే అవకాశాన్ని, ఆంధ్ర పర్యటన చేసే రోజుని ఇచ్చినందుకు ఆ విషయాలను కూడా మనం తెలుసుకున్నాము. అందులో చెప్పడంలో ఏమన్నా లోపాలున్నా, ఈ కార్యనిర్వహణలో ఏమన్నా తప్పులున్నా బాబాని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను.
అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. రేపు మరలా 7 గంటలు టు 7 నుంచి 8 గంటల వరకు జరుపుకునే సవాస్లో కలుసుకుందాము. అదేవిధంగా రాత్రి 9:30 నుంచి 10:30 వరకు జరుపుకునే సవాస్లో కూడా మనందరం కూడా కలుసుకుందాం. అవతార్ జై బాబా. జై బాబా.